రాజమౌళి గారిని సహాయం అడిగిన పవర్ స్టార్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిన హరిహర వీరమల్లుని బయటికి తీసుకొస్తాడా? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు నటిస్తూ రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమా హరిహర వీరమల్లు. అయితే ఈ సినిమా చాలా మార్పులకు గురైంది. ముఖ్యంగా సినిమా లేట్ అవడంతో డైరెక్టర్ కృషి గారు ఈ సినిమా నుంచి తప్పున్నారు. తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి అబ్బాయి జ్యోతి కృష్ణ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తా ఉన్నారన్నమాట. అయితే ఈ సినిమా ప్రస్తుతం అయితే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ లో పాల్గొన్నారు. ఆయన పార్ట్ ని ఫినిష్ చేశారు. ఇదంతా కూడా చాలా బాగా వచ్చిందని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు అనమాట. అయితే ఈ సినిమా మీద అభిమానులు అయితే ఒకప్పుడైతే చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్లు మార్చుకుంటూ బాగా లేట్ అయిపోవడంతో ఈ సినిమా మీద చాలా మందికి అంచనాలు అయితే తగ్గిపోయినాయి అనమాట. అయితే ఇప్పుడు ఈ సినిమాకి భారీగా అంచనాలు తీసుకొచ్చి సినిమా ఓపెనింగ్స్ ఒక రేంజ్ లో రావడం కోసం ఏం చేయాలా అని చెప్పి ఈ సినిమా టీం అయితే బాగా ఆలోచిస్తా ఉందంట. దాంట్లో భాగంగానే ఈ సినిమాలో ఉన్న కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మన రాజమౌళి గారి చేత దర్శకత్వ పర్యవేక్షణ చేపిస్తే బాగుండిద్ది అని చెప్పి అనుకున్నారంట. అయితే మరి రాజమౌళి గారు ఏమో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. కాకపోతే రాజమౌళి గారు ఇలా యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం చాలా బాగా చేయగలరు. ఇంత ముందు కూడా రాజమౌళి గారు నాగార్జున గారు నటించిన రాజన్న సినిమాకి డైరెక్టర్ రాజమౌళి గారు వల్ల ఫాదర్ అనమాట. ఆ సినిమాకి కూడా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయడం జరిగింది. అవి కూడా సినిమాలో చాలా బాగా వచ్చినాయి అనమాట. అలాంటి హెల్ప్ ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా చేయాలని చెప్పి మన రాజమౌళి గారిని రామ్ చరణ్ గారు అడిగారంట. ఇలా మా బాబాయ్ గారి సినిమా ఉంది కదండి, అది కొంచెం బాగా ఇబ్బందుల్లో ఉంది, బడ్జెట్ చాలా పెట్టేశారు, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమో తగ్గిపోయినాయి, కానీ ఇప్పుడు దాన్ని బయటకు తీసుకొస్తే కానీ ప్రొడ్యూసర్ బయటపడేటాడు, ఎలాగోలా మీరు కొంచెం మీ చెయ్యి దాంట్లో ఉంది అని చెప్తే కొంచెం క్రేజ్ ఇంకా బాగా పెరిగింది. పైగా మీరు గనక దాన్ని చూసి దాంట్లో చిన్న చిన్న మార్పులు చెప్పారు, ఆ చిన్న చిన్న మార్పు సినిమా చాలా బాగా ప్లస్ అవుతాయి అని చెప్పి రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారి తరపున అడిగారంట. అడిగితే రామ్ చరణ్ గారు లాంటి ఒక గొప్ప హీరో, పైగా నేను అనుకున్నప్పుడు నాకు డేట్స్ ఇచ్చి నా ట్రిపుల్ ఆర్ సినిమాకి ఎంతో సహాయం చేసిన హీరో కాబట్టి ఖచ్చితంగా మనం చేయాల్సిందే అని చెప్పి రాజమౌళి గారు కూడా ఈ సినిమా ఫుటేజ్ అయితే చూసారంట. చూసి కొన్ని చిన్న చిన్న మార్పులు చెప్పారు. అలాగే ఒక 10 days ప్యాచ్ వర్క్ తీసుకుందాం, ఆ 10 days లో నేను మీకు కొన్ని మార్పులు చేసేసాను, అలాగే యాక్షన్ కూడా కొంచెం కొరియోగ్రఫీ చేసి కొన్ని మార్పులు చేసేసాను, అది మీ సినిమాకి చాలా ప్లస్ అయింది. పైగా ఇలా నేను చేశానని చెప్పుకుంటే మీకు కూడా బాగా పబ్లిసిటీ జరిగి ఓపెనింగ్స్ చాలా బాగుంటాయి. ఓపెనింగ్స్ బలంగా ఉంటే ఒక 3-4 రోజులు మీ బడ్జెట్ మొత్తం రికవరీ అయిపోద్ది, అది సినిమాని చాలా బాగా బయటపడేది అని చెప్పి రాజమౌళి గారు కూడా చాలా గొప్ప మనసు, ఒక తెలుగు సినిమా ఎలాగైనా సరే గెలవాలనే ఒక ఉద్దేశంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ని ఇంకా పెంచాలి, ఆయన లాంటి ఒక మంచి హీరో మార్కెట్ లేకుండా అయిపోకూడదు, ఆయనకంటూ ఒక బలమైన ఫ్యాన్స్ ఉన్నారు, ఆ ఫ్యాన్స్ అందరినీ కూడా మనం మెచ్చే సినిమాని వాళ్లే ఎక్కడికో తీసుకెళ్తారు, కాబట్టి నేను చేసే ఈ చిన్న సహాయం ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగా ఉపయోగపడుద్ది అని చెప్పి రాజమౌళి గారు కూడా నమ్మి మనస్ఫూర్తిగా ఈ సినిమా కోసం ఒక 10 days అయితే షూటింగ్ లో పాల్గొనున్నారంట. అంటే ఆయన జస్ట్ దర్శకత్వ పర్యవేక్షణ మాత్రం చేస్తారనమాట, ఈ సినిమాలో చేయండి ఇలా చేయండి అని చెప్పి. అలాగే ఈ ఫైట్ సీన్స్ జరిగేటప్పుడు కూడా ఇలా అయితే బాగుంటది, ఇలా అయితే ఎమోషన్ క్యారీ అయ్యి ఇలా క్లోజులు తీయాలి, ఇలా కొన్ని చెప్పి ఆ సినిమాని ఎలాగైనా సరే సెట్ చేయాలని చెప్పి రాజమౌళి గారు కూడా రంగంలోకి దిగారని తెలుస్తుంది అనమాట. నిజంగా రాజమౌళి గారు గొప్ప మనిషి, మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఒక తెలుగు సినిమా ఉన్న ఇబ్బందుల్ని దాటుకోవాలని చెప్పి ఆయన చేస్తున్న ఈ పని అయితే మాత్రం చాలా గొప్పగా ఉంది. నిజంగా రాజమౌళి గారు హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు మీ సినిమాకి మీరు పనిచేయడం గొప్పే, కానీ ఇలా చేయడం మాత్రం అల్టిమేట్ అనమాట. ఇలాగా రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం అనమాట. ఖచ్చితంగా రాజమౌళి గారు చేయబడిందంటే మాత్రం దాని రేంజ్ మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పి మన అభిమానులంతా కూడా ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. ఖచ్చితంగా మనం ఒక పెద్ద హిట్ సినిమాని చూడబోతా ఉన్నాం.